వెల్కమ్ టు టర్నీస్ కిచెన్ అండ్ గ్రీనరీ. ఈరోజు మన రెసిపీ క్రీమీ చికెన్ కర్రీ. చాలా బాగుంటుందండి. ఫ్లేవర్డ్ రైస్లోకి ఇంకా సూపర్గా ఉంటుంది. ఫస్ట్ చికెన్లోకి పసుపు, ఉప్పు, కారం, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలండి. కనీసం ఇది 2 hours మ్యారినేట్ అవ్వాలి. ఇప్పుడు దీనిలోకి పచ్చిమిర్చి అనేది చీలికలుగా కాకుండా ఇలా క్రాస్గా కట్ చేస్తే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి 10 నుంచి 15 బాదం పప్పులు తీసుకొని హాట్ వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా సన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయలని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని ముందుగా నానబెట్టుకున్నటువంటి బాదం పప్పులు, అదేవిధంగా జీడిపప్పు, 1 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని షాజీరా, దీనిలో మెయిన్ ఇంగ్రీడియంట్ షాజీరా, మిరియాలు, దాల్చిన చెక్క అనేవి వేసుకొని ముందుగా మ్యారినేట్ చేసినటువంటి చికెన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, అదేవిధంగా కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా చేసుకున్నటువంటి పేస్ట్ ఉంది కదండి, దాన్ని కర్రీలోకి వేసుకొని బాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఆయిల్ అనేది ఈ విధంగా పైకి తేలాలి. ఈ కర్రీకి కొద్దిగా ఆయిల్ అనేది పడుతుంది. ఇప్పుడు ముందుగా కట్ చేసినటువంటి మిర్చి కూడా వేసుకొని 1 గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకుని కనీసం ఒక 15 minutes వదిలేయాలి. 15 నిమిషాల తర్వాత కర్రీ చూసారు కదా, ఈ విధంగా ఇంత థిక్నెస్గా ఉంటుంది. ఒక్కసారి ఈ కర్రీ చేసి మీ ఇంట్లో వాళ్ళకి తినిపించండి, మీకు కంపల్సరీ ఫ్యాన్ అయిపోతారు. రెస్టారెంట్ స్టైల్కి ఈక్వల్గా ఉంటుందండి. ఇప్పుడు ముందుగా కట్ చేసినటువంటి కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇంకేముంది, క్రీమీ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఒక్కసారి చపాతీలోకి కానీ ఫ్లేవర్డ్ రైస్లోకి కానీ ట్రై చేయండి. సూపర్ టేస్టీ అనిపిస్తుంది. కంపల్సరీ సాటిస్ఫై అవుతారు. చూసారు కదా, ఇంకెందుకు ఆలస్యం, ఒకసారి ట్రై చేసి చూడండి. మరిన్ని టేస్టీ వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్ ఆల్సో. థ్యాంక్ యూ ఆల్.